మనం ఏదైతే ఇవాళ జరుగుతున్న ప్రచారం పైన దాడి దాన్ని తిప్పికొట్టడానికి మళ్ళీ అదే పద్ధతిలో సూపర్ఫిషియల్గా కాకుండా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో వాస్తవాల్ని తీసి వాస్తవాల్ని ప్రతిబింబించి సమాధానం చెప్తే వాడి ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది. ఆ పని చేయండి మీరు విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్స్గా అన్న సందేశాన్ని పెద్దల అశోక్ అన్న ఇచ్చింది మనకి. దాన్ని మనం మామూలు భాషలో మాట్లాడుకుంటప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం బిస్కెట్ చూస్తారే, ఒక మెతుకు బిస్కెట్ సరిపోతుంది కదా అని అంటాను చూడు. ఆ రకంగా ఒక మండలాన్ని తీసుకుంటే ఒక యూనిట్గా ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం మీకు స్పష్టంగా బోధపడుతుంది. దాంతోనే వాడు మాట్లాడుతున్న వాడు ఎవడైతున్నాడో అబద్ధాలు వాడి ముఖం మీద కొట్టొచ్చు. మీరు ఆ వైపు మీ ప్రయత్నం మొదలు పెట్టండి అని చెప్పి ఇక్కడికి, ఎందుకంటే వచ్చింది ఉస్మానియా కాబట్టి దీంట్లో చాలామంది స్కాలర్స్ ఉన్నారన్న విషయం తెలుసు కాబట్టి అశోక్ గారు మనకు ఆ సందేశం ఇచ్చారు. వాస్తవం మొదలు టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే ఇదేంది, ఉద్యమ సందర్భంలో కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉండే కదా, నీళ్లు నిధులు నియామకాలు, మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే ఏంది అని. అయితే ఒక మార్పు ఉంది చూడాలి మీరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని తెచ్చుకుంది కేవలం ఏదో రాజకీయాల కారణాల చేతనో ఇంకో దాంతోనో కాదు. రాష్ట్రం రావడం అనేది ఎవరో ఒక్కరి కోరిక కాదు. ఇది మొత్తం 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాష్ట్రాన్ని కొరకు, రాష్ట్రం సాధించుకోవడం కొరకు ఉద్యమం ప్రారంభించుకున్న నాడు ఎందుకు మీ రాష్ట్రం అని అడుగుతున్న వాడికి, లేదా సంశయిస్తున్న వాడికి, సందేహపడుతున్న వాడికి అడగకుండానే సమాధానం చెప్పడం కొరకు ఇచ్చిన ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకు కొట్లాడుతుంది తెలంగాణ? చాలామంది దీన్ని మలినం చేయడానికి, దీనికి మసిపోయడానికి ప్రయత్నాలు చేశారు. తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్ అని, అంటే ఒక భావోద్వేగము అని. భావోద్వేగాలు ఎప్పుడు కూడా వాస్తవాల మీద ఉండవు, ఒక భావన మాత్రమే ఉంటుంది. కానీ తెలంగాణ కేవలం భావన కాదు, తెలంగాణ వాస్తవం. తెలంగాణకు నీళ్లు ఉండి కూడా ఈ పొలాల్లో పారలేదనేది వాస్తవం. తెలంగాణలో నిధులు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉపయోగపడతలేదనేది వాస్తవం. తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కూడా ఇక్కడ వాళ్ళకు రావడం లేదు, ఇక్కడ దక్కడం లేదు, ఎవరో వచ్చి దాంట్లో కూర్చుంటున్నారనేది వాస్తవం. కాబట్టి తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు, తెలంగాణ ఎప్పుడు కూడా వాస్తవమే. తెలంగాణ రియాలిటీ. తెలంగాణ మోసపోతున్నది, తెలంగాణ గోసపడుతున్నది, తెలంగాణ ద్రోహానికి గురవుతున్నది అన్నది వాస్తవం. ఎందుకు మీ రాష్ట్రం తెచ్చి ఏం చేసుకుంటారు అని అంటే, ఇగో ఇవి చేసుకుంటాం, మా రాష్ట్రం మాకు వస్తే మా నీళ్లు మాకు దక్కుతాయి, మా నిధులు మాకే ఉంటాయి, మా ఉద్యోగాలు మా వాళ్ళకే వస్తాయి, మేమే చేసుకుంటాం, ఇగో దీని కొరకే రాష్ట్రం కొరకు కొట్లాడుతున్నామని చెప్పి ప్రపంచానికి చెప్పినాం. తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని. తెచ్చుకున్న రాష్ట్రంలో ఏం జరిగింది, అనుకున్న లక్ష్యానికి చేరుకున్నామా లేదా అనే దాని మీద ఇవాళ మళ్ళీ మనం చర్చ పెట్టాలి అని చెప్పేసి అనుకో. ముందుగా ఆ టాపిక్ చెప్పగానే కొంతమందికి కొంత కన్ఫ్యూజన్ అనిపించిన మాట వాస్తవం. అశోక్ అన్న వాస్తవాన్ని చెప్పాను, అదే ఇదేంటి అని నేను భావించిన ముందు అని.
ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. వాస్తవానికి రేపు ఉదయం దాకా కూర్చున్నా వచ్చే సబ్జెక్ట్ కాదు. మైక్రోలకు వెళ్ళాలి అంటే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పోతే ఒక్కొక్క రోజు సెమినార్ చేసుకుంటే కానీ పూర్తిగా ఆస్వాదించలేము. అన్ని అద్భుతమైన విజయాలను సాధించింది కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం. అన్ని అద్భుతమైన విజయాలు సాధించింది. మ్యాక్రో లెవెల్లోనే మాట్లాడుకుందాం. ఇవాళ సార్ చెప్పినట్టు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొనసాగటానికి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారటానికి కూడా మూలం 2014లోనే పడింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక ఎందుకులే మన పాత్ర అయిపోయింది కదా, మనం పుట్టిందే కేవలం తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం రాసుకున్నాం అన్నాడు. నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించాడు కేసీఆర్. జలదృశ్యంలో చెప్పినాడు, అదే మాట చెప్పినాం. అనుకున్న ప్రకారం మన లక్ష్యాన్ని చేరుకున్నాం కదా, ఇంకెందుకు మనం దీన్ని ఇక్కడితోనే ఒడిపిద్దామనే భావన వచ్చి ఉండే. వాస్తవానికి కేసీఆర్ గారికి కూడా కొట్లాడి అలసిపోయినా అన్న భావన వచ్చి ఉండే అన్నాడు. కానీ ప్రజలకి నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సహా, మేధావులతో సహా, ఆ రోజు దాంట్లో కూడా అశోక్ అన్న గారు భాగస్వాములు ఉన్నారు, దేవప్రసాద్ అన్న ఉన్నాడు, వెంకటేశ్వర గారు ఉన్నారు, నరసన్న ఉన్నారు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. ఆ చర్చ వచ్చినాడు అందరూ ఒకటే మాట చెప్పాను, అన్న ఈయన కాసి నక్కలపాలు చేయొద్దు,